Good evening, students. In previous class, we discussed third unit first topic role of small scale industries. అంటే స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ అంటే ఏంటి, వాటి డెఫినేషన్ చేసాము. మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీస్కి అయితే ఎంత ఇన్వెస్ట్మెంట్ పెట్టాలి, సర్వీసెస్కి అయితే ఎంత పెట్టాలి, తర్వాత దాని యొక్క మెయిన్ రోల్. సో మనం రోల్ ఏం చెప్పాము, ప్రొడక్షన్ ఇంక్రీజ్ చేస్తుంది, ఎక్స్పోర్ట్స్ ఇంక్రీజ్ అవుతాయి, అంతేకాకుండా ఇంప్రూవ్స్ ది ఎంప్లాయ్మెంట్ రేట్ అండ్ ఓపెన్ న్యూ ఆపర్చునిటీస్, అడ్వాన్సెస్ ఆఫ్ వెల్ఫేర్ సొసైటీ అనమాట. అంటే వెల్ఫేర్ సొసైటీకి సంబంధించి. సో ఇవన్నీ వచ్చి రోల్ ఆఫ్ ది స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్. నెక్స్ట్ కాన్సెప్ట్ గవర్నమెంట్ పాలసీస్ అండ్ డెవలప్మెంట్ ఆఫ్ ఎస్ఎస్ఐ. మనం చెప్పాం స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ అన్ని తక్కువ అమౌంట్తో ఉంటాయి, ప్లస్ మిడిల్ దాని యొక్క నేచర్లో చెప్పామన్నమాట. మిడిల్ అండ్ లోయర్ లెవెల్ పీపుల్ అంతా తక్కువ అమౌంటే కాబట్టి అలాంటి వాళ్ళు స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ పెడతారు అనేసి. సో దాంతో ఇన్వెస్ట్మెంట్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, అంతేకాకుండా ఎక్స్పోర్ట్ చేయడము, ఇంపోర్ట్ చేయడం అలాంటివన్నీ కొన్ని కుదరవు, కొంత చేస్తూ ఉంది గవర్నమెంట్ కొలాబరేషన్ ద్వారా. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నింటినీ రికమెండ్ చేయడం కోసం గవర్నమెంట్ ఏం చేసిందంటే, గవర్నమెంట్ కొన్ని పాలసీస్ ఫ్రేమ్ చేసింది త్రూ ది డెవలప్మెంట్ ఆఫ్ ఎస్ఎస్ఐ అనమాట. స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ని డెవలప్మెంట్ చేయడం కోసం కొన్ని పాలసీస్ ఇంప్లిమెంట్ చేసిందనమాట. సో ఫస్ట్ దాని కింద ఫస్ట్ వన్ ఏంటంటే ఇండస్ట్రియల్ పాలసీ రిజల్యూషన్. సో ఇండస్ట్రియల్ పాలసీ రిజల్యూషన్ 1948 ఫస్ట్ తీసుకున్న రిజల్యూషన్ ఏంటంటే 1948 అనమాట. 1948. అదేవిధంగా ఇండస్ట్రియల్ పాలసీ రిజల్యూషన్ 1956, 77, 1980, తర్వాత 1991 మనం మేజర్గా చెప్పుకుంటాం. సో ఎందుకంటే ఇవన్నీ చిన్నవి. 1991 న్యూ ఇండస్ట్రియల్ పాలసీ అని చెప్తాం. 1991లో మనం ఫ్రేమ్ చేసింది. అంటే వచ్చి ఇండియన్ ఎకానమీని ఒక న్యూ ఎరా కిందకి తీసుకెళ్ళిన ఇండస్ట్రియల్ రిజల్యూషన్ పాలసీ ఏంటంటే 1991 అనమాట. సో 1 by 1గా మనము ఇప్పుడు డిస్కస్ చేస్తాం. సో ఫస్ట్ వన్ ఇండస్ట్రియల్ పాలసీ రిజల్యూషన్ 1948. పాలసీ ఆన్ 6th April 1948. సో పాలసీ ఎప్పుడు స్టార్ట్ అయిందంటే ఇండస్ట్రియల్ పాలసీ రిజల్యూషన్ 6th April 1948. సో అంటే వచ్చి ద ఇండస్ట్రియల్ పాలసీ వాజ్ ప్రజెంటెడ్ ఇన్ పార్లమెంట్ బై దెన్ ది ఇండస్ట్రీ మినిస్టర్ డాక్టర్ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ. అంటే దీన్ని పార్లమెంట్లో ఈ రిజల్యూషన్ అంటే దీన్ని పాస్ చేశారనమాట. సో ఇది ఒక ఈ రిజల్యూషన్ని పార్లమెంట్లో పాస్ చేసి ఎవరు ఫస్ట్ ఇండస్ట్రీ మినిస్టర్ ఎవరంటే శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ. ఆయన 1948లో ఆయన ఉన్నాడు కాబట్టి ఆయన దాన్ని ప్రజెంట్ చేశాడు. ద మెయిన్ హిస్టారికల్ ఇంపార్టెన్స్ ఆఫ్ ది పాలసీ ఈజ్ దట్ షుడ్ ఇండియా సిస్టమ్ ఆఫ్ ది మిక్స్డ్ ఎకానమీ. అంటే మనం ఏంటమ్మా, మనం ఇండియా యొక్క ఎకనామిక్ క్యారెక్టరిస్టిక్స్, ఇండియన్ ఎకానమీ యొక్క క్యారెక్టరిస్టిక్స్లో ఫస్ట్ బేసిక్ అంటే ఫస్ట్ నేచర్ ఏంటంటే మనది మిక్స్డ్ ఎకానమీ అనమాట. అంటే ఓన్లీ పబ్లిక్ అనే కాకుండా ప్రైవేట్ అనే కాకుండా మిక్స్డ్ ఎకానమీ ఉంటుంది. సో ఈ మిక్స్డ్ ఎకానమీలో ఎలా ఇండస్ట్రియల్ రిజల్యూషన్ పాలసీస్ ఎలా ఇచ్చేసారు. ఆఫ్టర్ ద ఇండిపెండెన్స్ సెవరల్ ఇండస్ట్రియల్ పాలసీస్ వర్ రిలీజ్డ్ suiting the contemporary requirements. The main industrial policy documents before liberalization, privatization, globalization in 1991 included Industrial Policy 1948 to 1956 and Janata Government Industrial Policy 1977 and 1980s. The new Industrial Policy 1991 marked advent of a new era in Indian economy, which we have స్టడీడ్. సో మనం ఇక్కడ చూసామంటే ఆఫ్టర్ ది ఇండిపెండెన్స్ తర్వాత సెవరల్ ఇండస్ట్రియల్ పాలసీ ఇచ్చారనమాట. కానీ వచ్చి ఏంటంటే మనకి ఈ ఇండస్ట్రియల్ 1946 కానీ 1948 కానీ 56 కానీ 1977 1980 ఇవంతా వచ్చి దేనికి ముందు వచ్చాయంటే లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్. ఈ లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్ ఎప్పుడు ఇదయిందంటే 1991 ఇండస్ట్రియల్ పాలసీ ద్వారా ఇదయిందనమాట. సో మన ఫస్ట్ సైలెంట్ ఫీచర్స్ ఆఫ్ ఇండస్ట్రియల్ పాలసీ 1948. సో ఈ 1948 సైలెంట్ ఫీచర్స్ ఏంటి ఇండస్ట్రియల్ పాలసీ? ఫస్ట్ 4-fold క్లాసిఫికేషన్ ఆఫ్ ఇండస్ట్రీస్. ఫస్ట్ ఈ 1948లో ఏంటంటే ఫస్ట్ ఫీచర్స్ అన్నమాట. ఫస్ట్ ఫీచర్ 4-fold క్లాసిఫికేషన్. అంటే ఇండస్ట్రీస్ని
4 క్లాసిఫికేషన్స్ చేశారనమాట. అండర్ ది పాలసీ ద లార్జ్ ఇండస్ట్రీస్ వర్ క్లాసిఫైడ్ ఇంటూ 4 కేటగిరీస్. ఆ 4 కేటగిరీస్ ఏంటంటే స్ట్రాటజిక్ ఇండస్ట్రీస్, బేసిక్ అండ్ కీ ఇండస్ట్రీస్, ఇంపార్టెంట్ ఇండస్ట్రీస్ అండ్ అదర్ ఇండస్ట్రీస్ విచ్ రెస్పెక్టివ్లీ రెఫర్డ్ టు ద. సో మనం ఏం చెప్పొచ్చు అంటే దాన్ని పబ్లిక్ సెక్టారు, పబ్లిక్ కమ్ ప్రైవేట్ సెక్టార్ అండ్ కంట్రోల్డ్ ప్రైవేట్ సెక్టార్ అండ్ ప్రైవేట్ అండ్ కోఆపరేటివ్ సెక్టార్. సో దాన్ని ఏం మెయిన్ స్ట్రాటజిక్ ఇండస్ట్రీస్ అనమాట ఫస్ట్ క్లాసిఫికేషన్. సెకండ్ బేసిక్ అండ్ కీ ఇండస్ట్రీస్ మెయిన్. తర్వాత వచ్చి ఇంపార్టెంట్ ఇండస్ట్రీస్, తర్వాత అదర్ ఇండస్ట్రీస్. దాన్ని ఇంకొక విధంగా ఎలా చెప్పచ్చు అంటే ఫస్ట్ రెఫర్ టు ద పబ్లిక్ సెక్టర్ ఫస్ట్, తర్వాత పబ్లిక్ కమ్ ప్రైవేట్ 2, నెక్స్ట్ కంట్రోల్డ్ ప్రైవేట్ సెక్టార్, థర్డ్ వన్ ఫుల్లీగా ప్రైవేట్ సెక్టర్ అనమాట, ఫోర్త్ వన్ ప్రైవేట్ అండ్ కోఆపరేటివ్ సహకార సంస్థలు అనమాట. సో మనం 1 by 1గా డిస్కస్ చేస్తాం. So first one, strategic industries, public sector. This category included 3 industries in which central government had monopoly. This includes arms and ammunition, atomic energy and railway transport అనమాట. అంటే వచ్చి ఫస్ట్ కేటగిరీ ఏం చెప్పామన్నా స్ట్రాటజిక్ ఇండస్ట్రీస్ ప్లస్ పబ్లిక్ సెక్టర్ కిందకి ఉండేవి. సో ఈ 1948 ద్వారా ఏం చేశారంటే ఓన్లీ గవర్నమెంట్ కంట్రోల్ కింద, ఇక్కడ ఏం చెప్పాం ఫుల్లీ పబ్లిక్ సెక్టర్ అంటే ఇక్కడ కంట్రోల్ వచ్చేది గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్. ఇది సెంట్రల్ గవర్నమెంట్ మోనోపోలీ అంటే ఏకస్వామ్యం అనమాట. ఏకస్వామ్యంగా అదే రూలింగ్ అనేది ఫ్రేమ్ చేస్తుంది. ఆ ఇండస్ట్రీస్ కింద 3 అంటే ఇప్పుడు గుర్తుపెట్టుకోవాలి. ఇది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈవెన్ గ్రూప్స్ అలాంటివి రాసినప్పుడు కూడా ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో మీకు ఈ పాయింట్స్ అనేవి ఖచ్చితంగా వస్తాయి. అంటే 1948 రిజర్వేషన్ ప్రకారము గవర్నమెంట్ కింద ఏ ఇండస్ట్రీస్ గవర్నమెంట్ అండర్ ది కంట్రోల్ ఆఫ్ గవర్నమెంట్ అనేసి. సో ఆర్మ్స్ అండ్ అమ్యునిషన్ అంటే ఆయుధ సామాగ్రి అని చెప్తాం మనం ఇప్పుడు ఆర్మీకి సంబంధించిన కావచ్చు, సైన్స్ అండ్ టెక్నాలజీ అంటే వాటికన్నిటికి సంబంధించి ఆర్మ్స్ అండ్ అమ్యునిషన్స్. తర్వాత అటామిక్ ఎనర్జీకి సంబంధించింది కూడా వచ్చి గవర్నమెంట్ కంట్రోల్ ఉంటుంది. తర్వాత రైల్స్ ట్రాన్స్పోర్టేషన్, ఇంతకుముందు రైల్ ట్రాన్స్పోర్టేషన్ ఉండింది కానీ ఇప్పుడు ఏంటంటే ఇది కూడా ప్రైవేట్ కొలాబరేషన్ అనేది కొంతవరకు మాత్రమే జరిగింది. నెక్స్ట్ బేసిక్ కీ ఇండస్ట్రీస్, పబ్లిక్ కమ్ ప్రైవేట్ సెక్టర్. సెకండ్ వన్ ఏం చెప్పాము పబ్లిక్ అండ్ కమ్ ప్రైవేట్ సెక్టర్ అని చెప్పొచ్చు, లేకపోతే బేసిక్ కీ ఇండస్ట్రీస్. సో దీని కింద 6 ఇండస్ట్రీస్ అంటే పబ్లిక్ అండ్ ప్రైవేట్ సెక్టర్ 2 ఉంటుంది అనమాట. అంటే కొలాబరేషన్ ఏంటంటే ఇక్కడ 50-50 ఉండొచ్చు, ఎలాగైనా రేషియోస్, కానీ 2 ఉంటాయి అనమాట. పబ్లిక్ ఉంటుంది యాజ్ వెల్ యాజ్ ప్రైవేట్ సెక్టర్ ఉంటుంది. సో ఇక్కడ వచ్చి 6 ఇండస్ట్రీస్ అండర్ ది పబ్లిక్ కమ్ ప్రైవేట్ సెక్టర్ కింద. అవి ఏంటంటే కోల్, ఐరన్ అండ్ స్టీల్, aircraft manufacturing, shipbuilding and manufacture of telephone, telegraph and wireless apparatus and mineral oil were designated as key industries. అంటే ఏంటి దీని కిందకి ఏం 6 ఇండస్ట్రీస్ చెప్పాము కదా, కోల్, బొగ్గు, ఐరన్ అండ్ స్టీల్, ఎయిర్క్రాఫ్ట్ మ్యానుఫ్యాక్చరింగ్, షిప్ బిల్డింగ్, మ్యానుఫ్యాక్చర్ ఆఫ్ టెలిఫోన్, టెలిగ్రామ్, వైర్లెస్కి సంబంధించినవి అనమాట అన్నీ. తర్వాత మినరల్ ఆయిల్స్ గనులు అంటాం కదా. సో ఇవి వచ్చి మెయిన్ 6 ఇండస్ట్రీస్ గుర్తుపెట్టుకోవాలి. కోలు, ఐరన్ అండ్ స్టీల్ సెకండ్ వన్, ఫస్ట్ వన్ కోల్, ఐరన్ అండ్ స్టీల్ సెకండ్ వన్, థర్డ్ వన్ ఎయిర్క్రాఫ్ట్ మ్యానుఫ్యాక్చరింగ్, ఫోర్త్ వన్ షిప్ బిల్డింగ్, ఫిఫ్త్ వన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ టెలిఫోన్, టెలిగ్రాఫ్ అంటే వైర్లెస్ అపార్ట్మెంట్స్ సంబంధించి, సిక్స్త్ వన్ వచ్చి మినరల్ అండ్ ఆయిల్. ఇవన్నీ వచ్చి ఏంటి కీ ఇండస్ట్రీస్ ప్లస్ బేసిక్ ఇండస్ట్రీస్. ఇట్ వాస్ డిసైడెడ్ దట్ న్యూ ఇండస్ట్రీస్ in this category will henceforth only set up by the central government. However, the existing private sector enterprise were allowed to continue. ఇది చెప్పాం కదా ఇంతకుముందే, మెయిన్ కంట్రోల్ న్యూ ఇండస్ట్రీస్ దీని కింద ఏదైనా సెటప్ చేసినప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ అనేది సెటప్ అవుతుందన్నమాట. కానీ ఎగ్జిస్టింగ్లో ప్రైవేట్ సెక్టర్ కూడా ఎంటర్ప్రైజెస్ ఆల్సో కూడా అలౌ చేస్తారు, కంటిన్యూ అవుతుందన్నమాట. ఇది పబ్లిక్ కమ్ ప్రైవేట్ సెక్టర్. నెక్స్ట్ వన్ ఇంపార్టెంట్ ఇండస్ట్రీస్. మూడోది ఏం చెప్పాము ఇంపార్టెంట్ ఇండస్ట్రీస్ ప్లస్ ఏంటి కంట్రోల్డ్ ఫుల్లీ పవర్ ప్రైవేట్ సెక్టర్ అనమాట. ఫస్ట్ దాంతో ఏమో మనం ఏం చెప్పాం, సెకండ్ దాంతో ఏముంటుంది బేసిక్ ఇండస్ట్రీస్లో పబ్లిక్ అండ్ ప్రైవేట్ అన్నాం కాబట్టి ప్రైవేట్ మెయిన్ లీడింగ్, పబ్లిక్ లీడింగ్ అనమాట, ప్రైవేట్ ఉంటుంది. ఇక్కడ అలా కాదు, ఇంపార్టెంట్ ఇండస్ట్రీస్లో థర్డ్ వన్లో వచ్చి ప్రైవేట్ సెక్టారే ఫుల్లీ కంట్రోల్డ్ అనమాట. సో 18 ఇండస్ట్రీస్ వర్ కెప్ట్ ఇన్ ది ఇంపార్టెంట్ ఇండస్ట్రీస్. ఇప్పుడు ఇంపార్టెంట్ ఇండస్ట్రీస్ కింద ఎన్ని ఇండస్ట్రీస్ ఉన్నాయన్నా 18 ఇండస్ట్రీస్ పెట్టారనమాట. అవి సమ్ ఇంపార్టెంట్ ఇండస్ట్రీస్ ఇంక్లూడ్ హెవీ కెమికల్స్, దానికి సంబంధించినవి ఏంటంటే హెవీ కెమికల్స్,
తర్వాత షుగర్, కాటన్ టెక్స్టైల్, వూలన్ ఇండస్ట్రీ, సిమెంట్, పేపర్, సాల్ట్, మిషన్ టూల్స్, ఫర్టిలైజర్, రబ్బర్, ఎయిర్ అండ్ సీ ట్రాన్స్పోర్ట్, మోటార్, ట్రాక్టర్, ఎలక్ట్రిసిటీ ఎక్సెట్రా. ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ ఇండస్ట్రీస్. ప్రైవేట్ సెక్టర్ కింద ఏమేమైతే కంట్రోల్ చేస్తే 18 ఇండస్ట్రీస్ అనేవి ప్రైవేట్ సెక్టర్ కిందకి వస్తాయి. తర్వాత 4th క్లాసిఫికేషన్ ఏంటి? అదర్ ఇండస్ట్రీస్, ప్రైవేట్ అండ్ కోఆపరేటివ్ సొసైటీస్. ఇక్కడ ప్రైవేట్ ప్లస్ కోఆపరేటివ్ సొసైటీస్ ఉంటుందన్నమాట. సో దాని కింద ఆల్ ది అదర్ ఇండస్ట్రీస్, ఇంకా మిగిలిన రిమైనింగ్ ఇండస్ట్రీస్ అన్నీ విచ్ వర్ నాట్ ఇంక్లూడెడ్ అబౌవ్ 3 మెన్షన్డ్ అనమాట. అబౌవ్ 3లో మనం మెన్షన్ చేయని కేటగిరీస్కి అన్ని సంబంధించిన మిగిలిన ఇండస్ట్రీస్ అన్నీ కూడా ఆర్ లెఫ్ట్ ఓపెన్ ఫర్ ద ప్రైవేట్ సెక్టర్ అనమాట. However, government could impose controls on these industries also if any of them was not working satisfactorily. కానీ గవర్నమెంట్ కంట్రోల్ చేస్తుంది అనమాట. ఇవి ఏదైనా సాటిస్ఫాక్టరీగా వర్క్ చేయలేదంటే గవర్నమెంట్ కెన్ బి కంట్రోల్డ్. ఇంకా అదర్ ఫీచర్స్ ఆఫ్ ఇండస్ట్రియల్ పాలసీ. సో మెయిన్ ఫీచర్స్గా మనం ఏం ఫోర్ క్లాసిఫికేషన్ చేసాము. మెయిన్ ఫస్ట్ వన్ స్ట్రాటజిక్ ఇండస్ట్రీస్, సెకండ్ వన్ వచ్చి కీ అండ్ బేసిక్ ఇండస్ట్రీస్ అనమాట. సెకండ్ వన్ గుర్తుపెట్టుకోవాలి. థర్డ్ వన్ వచ్చి ఏంటి? పబ్లిక్ అండ్ ప్రైవేట్ సెక్టర్. రెండింటికి వచ్చేదాన్నేమో బేసిక్ అండ్ కీ ఇండస్ట్రీస్ అంటాము. థర్డ్ వన్ ఇంపార్టెంట్ ఇండస్ట్రీస్, ఫోర్త్ వన్ అదర్ ఇండస్ట్రీస్. సో అవి కాకుండా ఇంకా అదర్ రిమైనింగ్ ఫీచర్స్ ఏంటంటే 1948 ఇండస్ట్రియల్ పాలసీలో అంటే అపార్ట్ ఫ్రమ్ ద ఫోర్ఫోల్డ్ క్లాసిఫికేషన్ ద ఇండస్ట్రియల్ పాలసీ 1948 endeavored to protect cottage and small scale industries by according to the priority status. అంటే అవే కాకుండా ఇంకా మెయిన్గా ఇది దేని మీద ఎండివర్ చేస్తుందంటే టు ప్రొటెక్ట్ ది కాటేజ్ ఇండస్ట్రీకి సంబంధించి ప్లస్ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ ఏమైనా కూడా మెయిన్గా స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ దాని కింద కొలాబరేట్ అయిన అన్ని ఇండస్ట్రీస్కి వాటి యొక్క ప్రయారిటీ స్టేటస్ని బట్టి దాన్ని ప్రొటెక్ట్ చేస్తుంది అనమాట. ఇట్ ఆల్సో ఎంఫసైజ్డ్ ఆన్ ఎస్టాబ్లిషింగ్ harmonious industrial relations, gave high priority to fair wage rates, social security to workers. ఇంకా దేని గురించి ఫోకస్ చేస్తుందంటే హై ప్రయారిటీ టు ఫెయిర్ వేజ్ రేట్ రిటర్న్స్. అంటే ఎంప్లాయీస్కి అనుగుణంగా ఫెయిర్ రేట్స్ అనేవి అంటే సమాన పనికి సమాన వేతనం అని చెప్తాం కదా, మనకి ఫండమెంటల్ రైట్స్ ఆ విధంగా ఫెయిర్ వేజ్ రేట్స్, సరిపోయేంత వేజ్ రేట్స్ ప్లస్ సోషల్ సెక్యూరిటీ టు వర్కర్స్, పనిచేసే వాళ్ళకి సోషల్ సెక్యూరిటీ. దాంతోపాటు పార్టిసిపేషన్ ఇన్ ద వాళ్ళు సోషల్ సెక్యూరిటీతో పాటు సొసైటీలో వర్కర్స్ అనే తక్కువ ఇది కాకుండా అలాగే దాంతో సోషల్ సెక్యూరిటీతో పాటు మేనేజ్మెంట్లో పార్టిసిపేషన్ అనేది కంపల్సరీగా ఉంటుందన్నమాట. అంటే మేనేజ్మెంట్లో లేబర్స్ పార్టిసిపేషన్ కూడా ఇంక్లూడ్ అయి ఉంటుంది. దీని మీద ఫోకస్ చేస్తుంది 19 ఇండస్ట్రియల్ పాలసీ. The Industrial Policy 1948 has acknowledged the significance of the foreign capital for industrialization of the country, but it was decided that the control should be remain with Indian hands. సో అక్నాలెడ్జ్ చేస్తుందంట ఫారెన్ క్యాపిటల్ కూడా ఇండస్ట్రియలైజేషన్ చేయడానికి కంట్రోల్ షుడ్ బి రిమైన్ విత్ ది ఇండియన్ హ్యాండ్స్ విత్ ద పాలసీ. అంటే వచ్చి ఏంటి? ఫారెన్ కొలాబరేషన్స్ అంటే ఫారినర్స్ దగ్గర నుంచి కూడా క్యాపిటల్ అనేది వస్తుంది, కానీ కంట్రోల్ అనేది మొత్తం ఎవరి చేతిలో ఉంటుంది? మన ఎవరైతే ఇండియన్లో ఎవరు చేసి ఉంటారో అది పబ్లిక్ వెంచర్ కావచ్చు, లేకపోతే ప్రైవేట్ వెంచర్ కావచ్చు. సపోజ్ ప్రైవేట్గా పర్సన్స్ స్టార్ట్ చేస్తున్నారు అనుకుందాం, కానీ ఫారినర్స్ కూడా దాంతో ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారంటే మన ఇండియన్స్ యొక్క కంట్రోల్ అనేది వాళ్ళ చేతుల్లోనే ఉంటుందన్నమాట. నెక్స్ట్ వన్, విత్ దిస్ పాలసీ అంటే వచ్చి ఇదేంటి? సొసైటీ అండ్ సోషలిస్టిక్ ప్యాటర్న్ అనమాట. అంటే ఏంటి సోషలిస్టిక్ అంటే? త్రూ ది ఎకనామిక్ డెవలప్మెంట్ అనేది సొసైటీ ఆ ఇండస్ట్రీస్ పెట్టడం వలన అక్కడే ఎకనామిక్గా డెవలప్ అవ్వాలి, సోషలిస్టిక్గా డెవలప్ అనే ప్యాటర్న్. ద కోర్ ఐడియా వాస్ టు కీప్ ది స్ట్రాటజిక్ అండ్ బేసిక్ ఇండస్ట్రీస్ అండర్ ది ఎక్స్క్లూజివ్ ఓనర్షిప్ కంట్రోల్ ఆఫ్ ది గవర్నమెంట్. ద కోర్ ఐడియా మెయిన్ ఐడియా ఏంటంటే ఇక్కడ బేసిక్ ఇండస్ట్రీస్ ప్లస్ స్ట్రాటజిక్ ఇండస్ట్రీస్. అంటే స్ట్రాటజిక్ ఇండస్ట్రీస్ 3, తర్వాత బేసిక్ ఇండస్ట్రీస్ కింద మనం ఇన్ని చెప్పుకున్నాం 6 చెప్పాం కదా, కోలు, ఐరన్ అండ్ స్టీలు, షిప్ బిల్డింగు, ఎయిర్ క్రాఫ్ట్కి సంబంధించింది, తర్వాత వచ్చి ఆయిల్కి సంబంధించింది, టెలిగ్రాఫ్కి టెక్నాలజీకి సంబంధించింది. వీటన్నిటి యొక్క కంట్రోల్ దేని కింద ఉంటుందంటే పబ్లిక్ అండ్ ప్రైవేట్, కానీ పబ్లిక్కే మెయిన్ లీడింగ్ చేస్తుంది అనమాట. సో కోర్ ఐడియా ఏంటంటే 1948 రిజల్యూషన్ని స్ట్రాటజిక్ అండ్ బేసిక్ ఇండస్ట్రీస్. స్ట్రాటజిక్లో ఏమో మనకు 3 ఇండస్ట్రీస్ ఉంటాయి: ఆర్మ్స్,
రైల్వే ట్రాన్స్పోర్ట్, ఇంకోటి వచ్చి అటామిక్ ఎనర్జీ. ఈ మూడింటికి సంబంధించి ఫుల్గా సెంట్రల్ గవర్నమెంట్ కంట్రోల్. ఈ మూడింటిని ఎక్స్క్లూజివ్ ఓనర్షిప్, ఎక్స్క్లూజివ్గా అంటే డామినెంట్గా కంట్రోల్ ఆఫ్ గవర్నమెంటే ఉంటుంది. సెంట్రల్ అండ్ స్టేట్ గవర్నమెంట్స్ హ్యాడ్ విచువల్ monopoly in railroads and exclusive rights to develop minerals, iron ore, etc. సో మోనోపొలీ అంటే ఏకస్వామ్యం అండి రైల్ రోడ్స్లో అండ్ ఎక్స్క్లూజివ్ రైట్స్ అండ్ టు డెవలప్మెంట్ మినరల్స్ అండ్ ఐరన్ ఓర్లో. ద 18 ఇంపార్టెంట్ ఇండస్ట్రీస్ వర్ టు డెవలప్డ్ అండర్ ది డైరెక్ట్ కంట్రోల్ అండ్ రెగ్యులేషన్ ఆఫ్ ది గవర్నమెంట్. సో 18 ఇండస్ట్రీస్ మనం దేని కిందకి వస్తుంది అని చెప్పినాము? కంట్రోల్డ్ ప్రైవేట్ థర్డ్ కేటగిరీ కిందకి వస్తుంది అనమాట. నెక్స్ట్ ఎవాల్యూషన్ ఆఫ్ ఇండస్ట్రియల్ పాలసీ 1948. ద ఇండస్ట్రియల్ పాలసీ 1948 వాజ్ ఫస్ట్ మేజర్ పాలసీ ఆఫ్ ఇండిపెండెంట్ ఇండియా విచ్ వాజ్, అంటే మనకి ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత ఫస్ట్ రిజర్వేషన్ పాలసీ, ఇండస్ట్రియల్ రిజర్వేషన్ పాలసీ వచ్చి 1948 అండ్ లాంచ్డ్ టు ద లే ఆఫ్ ఫౌండేషన్ ఆఫ్ మిక్స్డ్ ఎకానమీ ఇన్ విచ్, అంటే మిక్స్డ్ ఎకానమీ అంటే ఇక్కడ ప్రైవేట్ ఉంటుంది యాజ్ వెల్ యాజ్ పబ్లిక్ అనేది ఉంటుంది. ఇన్ బోత్ ప్రైవేట్ అండ్ పబ్లిక్ ఎంటర్ప్రైజెస్ వుడ్ మార్చ్ అండ్ హ్యాండ్ ఇన్ హ్యాండ్ యాక్సలరేటెడ్ ది పేస్ ఆఫ్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్. సో పబ్లిక్ కానీ యాజ్ వెల్ యాజ్ ప్రైవేట్ రెండు కొలాబరేషన్ చేసి ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కోసం ఇది చేయడం అనమాట. సో మెయిన్ ఫీచర్గా ఏం చెప్పొచ్చు, మిక్స్డ్ ఎకానమీని ఫేస్ చేసుకొని. హవెవర్ దెర్ వర్ numerous conflicting statements regarding the private participation in this context. We need to analyze the policy in the light of below. సో కొన్ని క్వశ్చన్స్ పాలసీస్ దీన్ని ఎలా ఇది చేసుకోవచ్చు అనేసి. సో 1948 ప్రకారం ఇది మా బ్రీఫ్గా దీని గురించి. సో ఇండస్ట్రీస్ని 1948 ఎప్పుడు ఇదేంటంటే April 6, 1948న శ్యామ్ ప్రకాష్, సో ఫస్ట్ అప్పుడు శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ ఆయన ఇండస్ట్రీ మినిస్టర్, ఆయన ప్రజెంట్ చేశాడు పార్లమెంట్లో. సో 1948 రిజల్యూషన్ మెయిన్గా దేని మీద బేస్ అయి ఉంటుంది, మిక్స్డ్ ఎకానమీ అనమాట. మిక్స్డ్ ఎకానమీ నథింగ్ బట్ పబ్లిక్ అండ్ ప్రైవేట్ ఎక్సెట్రా రెండు పక్కనే వండుకొని టు లీడ్ ద డెవలప్మెంట్ ఆఫ్ ఇండియన్ ఎకానమీ. సో దీంతో ఫీచర్స్ సైలెంట్ ఫీచర్స్గా 4 చెప్పుకోవచ్చు, 4 క్లాసిఫికేషన్స్. ఫస్ట్ వన్ వచ్చి స్ట్రాటజిక్ ఇండస్ట్రీస్, సెకండ్ వన్ వచ్చి బేసిక్ అండ్ కీ ఇండస్ట్రీస్, థర్డ్ వన్ ఇంపార్టెంట్ ఇండస్ట్రీస్ అండ్ అదర్ ఇండస్ట్రీస్. సో ఫస్ట్ స్ట్రాటజిక్ ఇండస్ట్రీస్ కింద 3 వస్తాయి. ఏంటంటే ఆర్మ్స్ అండ్ అమ్యునిషన్స్ అండ్ సెకండ్ వన్ వచ్చి అటామిక్ ఎనర్జీ, రైల్ ట్రాన్స్పోర్ట్. ఈ 3 పబ్లిక్ సెక్టర్ కింద. థర్డ్ వన్ బేసిక్ అండ్ కీ ఇండస్ట్రీస్, దీని కిందకి 6 అనేవి వస్తాయి మేజర్ ఇండస్ట్రీస్. అవి వచ్చి అంటే కోలు, ఐరన్ అండ్ స్టీలు, ఎయిర్క్రాఫ్ట్ మ్యానుఫ్యాక్చరింగ్, షిప్ బిల్డింగ్, మ్యానుఫ్యాక్చర్ ఆఫ్ టెలిగ్రాఫ్, వైర్లెస్కి సంబంధించింది. తర్వాత మినరల్స్ అనమాట, మినరల్ ఆయిల్స్. ఇవి వచ్చి బేసిక్ కీ ఇండస్ట్రీస్ కింద. థర్డ్ వన్ నుంచి ఇంపార్టెంట్ ఇండస్ట్రీస్ అంటే కంట్రోల్ త్రూ ది ఫుల్లీ ప్రైవేట్ సెక్టర్, దీని కిందకి 18 ఇండస్ట్రీస్ తెచ్చారనమాట. తర్వాత అదర్ ఇండస్ట్రీస్, ఇంకా పైన చెప్పిన 3 నుంచి ఏదైతే మిగిలిన అన్నీ ఉన్నాయి ఇండస్ట్రీస్ అన్నీ కూడా అదర్ ఇండస్ట్రీస్ కిందకి వస్తారనమాట. ఇది 1948 యొక్క బ్రీఫ్ డిస్కషన్. ఓకే ఫ్రెండ్స్, టుమారో వి విల్ స్టార్ట్ ఇండస్ట్రియల్ పాలసీ రిజల్యూషన్ 1956.